సముద్రం చాలా భయంకరమైనది. ఎంత అంటే లోపలికి వెళ్ళింది మళ్ళీ తిరిగి బయటికి వస్తుందో లేదో అనేంత భయంకరమైనది. ఇప్పటికీ ఈ సముద్రాలలో ఎన్నో ఊర్లు మునిగిపోయాయి. అందులో ఒకటి ఈ ద్వారకా. ఎందుకు ఇది ఇంత ప్రత్యేకమైందో, అసలు దీని వెనక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు మనం ఈ ద్వారక ఎలా కనుక్కున్నారో చూద్దాం. కృష్ణుడు నిర్మించిన ద్వారక అందరికీ తెలిసిన విషయమే. అది ఏమైందో ఏమో సడన్ గా నీటిలో మునిగిపోయింది. దానికి చాలా కారణాలు చెప్పారు. సునామీ అని, శాపమని. దానివల్లే ఆర్కియాలజిస్టులు ద్వారకా నగరం సునామీ వల్ల మునిగిపోయిందని అని కూడా చెప్పారు. 1970లో మెరీన్ సైంటిస్టులు ద్వారకా సిటీని అండర్ గ్రౌండ్ లో కనుక్కున్నారు. ఆ శాంపిల్స్ కూడా టెస్ట్ చేశారు. ఈలోగా చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే అసలు ద్వారకా సిటీ అనేది ఇండియాలోనే లేదు అని కొట్టిపడేశారు. కానీ అండర్ గ్రౌండ్ వాటర్లో దొరికిన శాంపిల్స్ ఆల్మోస్ట్ పురాణాల్లో చెప్పిన విధంగా ఉన్నాయి. ఇంకా ద్వారకాకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. 1963, 1990 మధ్యలో ఈ ద్వారకా గురించి చాలా మంది తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ ద్వారకాని ఫస్ట్ చూసింది ఎస్ఆర్ రావు గారు. 2007లో గవర్నమెంట్ పర్మిషన్ తో ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలోక్ తిరుపతి అండర్ వాటర్ లో కొన్ని శిల్పాలు చూశారు. అవి సేమ్ ద్వారకాలో ఉండే శిల్పాల్లాగానే ఉన్నాయి. ఒక విష్ణువు రాతి విగ్రహం కూడా దొరికింది. కొన్ని నాణాలపైన మహాభారతం గుర్తులు కూడా ఉన్నాయి. బయటకు వచ్చినవి ఇవన్నీ గవర్నమెంట్ ని సాటిస్ఫై చేయలేకపోయింది. అందుకే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ స్టూడెంట్స్ పొల్యూషన్ గురించి సర్వే చేస్తుంటే వాళ్ళకి కొన్ని శాంపిల్స్ దొరికాయి. తర్వాత అవి ద్వారకావి అని తెలిసింది. అవి 3500 సంవత్సరాల ముందు అనుకుని టెస్టింగ్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పంపించారు. తర్వాత వాళ్ళకి ఒక నిజం తెలిసింది. అది ఏంటంటే అవి 9000 సంవత్సరాల ముందు అని. వాటర్ లో వీళ్ళు చూసిన సిటీ ఎగ్జాక్ట్ ఫోటో ఆఫ్ ద్వారకా అని చెప్పారు. ఆ అండర్ వాటర్ లో చాలా శిల్పాలు, నాణాలు ఇంకా చాలా దొరికాయంట. అవన్నీ ఆల్మోస్ట్ మహాభారతాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అని చెప్పారు. తర్వాత చాలా మంది సైంటిస్టులు కూడా వచ్చి ద్వారకాకి ఎగ్జాక్ట్ మోడల్ అండర్ వాటర్ లో ఉంది అని నమ్మడం మొదలు పెట్టారు. అసలు ఈ ద్వారక నీటిలో ఎలా మునిగిపోయింది? దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? సునామీనా లేదా ఇంకేమన్నా? సరిగ్గా 9000 సంవత్సరాల ముందు శ్రీకృష్ణుడు వాళ్ళ మామయ్య కంసుడిని చంపి మథురాని పరిపాలించేవాడు. కంసుడు మామయ్య జరాసంధుడు మగధ సామ్రాజ్యం పరిపాలించేవాడు. సో తన అల్లుడిని చంపిన శ్రీకృష్ణుడిని చంపాలని మథుర మీదికి యుద్ధానికి వెళ్ళాడు. 17 సార్లు ఓడిపోయాడు. కానీ మథురాకి లాస్ పెద్దగానే అయింది. 18వ సారి యుద్ధానికి వచ్చినప్పుడు నా ప్రజలని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకున్నాడు కృష్ణుడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మని పిలిపించి అసలు ఎప్పుడు ఇప్పటిదాకా ఎవడు చూడనిది, ఇక ముందు ఇలాంటిది ఎవరు కట్టకుండా ఉండేలా ఒక నగరం కట్టమన్నాడు. అప్పుడు విశ్వకర్మ ఇలా అంటాడు, ఇలా కట్టాలంటే సముద్రుడు మనకి నేలనివ్వాలి. అప్పుడు కృష్ణుడు సముద్రుడిని ప్రార్థిస్తాడు. వెంటనే సముద్రుడు ఆ సముద్రం మధ్యలో 12 యోజనాల ఒక పెద్ద స్థలాన్ని ఇస్తాడు. విశ్వకర్మ ఆ ల్యాండ్ మీద బంగారు మేడలు, వజ్రాలతో ఒక నగరాన్ని కట్టాడు. అందుకే ద్వారకాని లాస్ట్ సిటీ ఆఫ్ గోల్డ్ అని కూడా అంటారు. ప్రపంచంలో వజ్రాలతో ఉన్న నగరంలో ద్వారకా ఒకటే. మొత్తం 900 కోటలు, అడ్వాన్స్డ్ సిస్టంతో అసలు ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీకి ఏం తక్కువ కాకుండా కట్టారు. వెంటనే కృష్ణుడు యాదవులను ఆ ద్వారకాకి తీసుకెళ్లిపోయాడు. ద్వారకాకి వెళ్లాలంటే పడవ మీదనే వెళ్ళాలి. దుర్యోధనుడు తప్ప అందరూ చనిపోయారు. అప్పుడు కౌరవుల తల్లైన గాంధారిని కలవడానికి కృష్ణుడు వెళ్ళాడు. అప్పుడు గాంధారి కృష్ణుడితో ఇలా అంటుంది, కురుక్షేత్రం ఆపాలంటే నీకు ఒక్క క్షణం చాలు, కానీ ఎందుకు ఆపలేదు అని గాంధారి అడిగింది. అప్పుడు కృష్ణుడు, నీ భర్త ధృతరాష్ట్రుడు తన పూర్వజన్మలో ఒక హంస ఇంకా తన 100 మంది పిల్లలని చంపేశాడు. అందుకే తన 100 మంది పిల్లలు తను బతికుండగానే చనిపోయారు అని అంటాడు. అప్పుడు గాంధారి, ఆయన తప్పు చేశాడు సరే, నేను ఎప్పుడు తప్పు చేయలేదు అని అంటుంది. నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది. అందుకే నేను పడిన బాధ నువ్వు కూడా పడాలి అని ఇలా అంటుంది. నీ పిల్లలు చనిపోవాలి, నీ ద్వారకా నాశనం అయిపోవాలి. ఇలా తను చాలా శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. కురుక్షేత్రమయ్యాక ఒక రాజు, అతని పేరు సెల్వి, ఒక ఎగిరే మిషన్ తో ద్వారకా పైన అటాక్ చేస్తూ ఉంటాడు. ఒక ఎగిరే మిషన్ తో ద్వారకా పై నుండి అటాక్ చేసి యాదవులని చంపేసేవాడు. దానికన్నా ముందు రుక్మిణిని పెళ్లి చేసుకుందామని శిశుపాలుడు అతని ఫ్రెండ్ సెల్వి వెళ్లారు. కానీ అదే రోజు రుక్మిణి కృష్ణుడితో పారిపోయింది. వాళ్ళని ఆపుదామని శిశుపాలుడు సెల్వి ట్రై చేస్తుండగా యాదవుడైన బలరాముడు వాళ్ళని నేలమట్టం చేస్తాడు. అప్పటి నుండి సెల్వికి ఈ యాదవుల పైన చాలా కోపం ఉండిపోయింది. ఆ ఎగిరే మిషన్ ని శోభ అంటారంట. అలా నెమ్మదిగా సెల్వి ద్వారకాలో చాలా వరకు నాశనం చేసేశాడు. తర్వాత కృష్ణుడు సెల్విని హతమార్చాడు. అంతా హ్యాపీగా అనుకున్న టైంలో గాంధారి శాపం మొదలైంది.
ద్వారక అంతా అల్లకొల్లాలం అయిపోయింది. నేను ఈ నాశనాన్ని చూడలేను. మిగిలిన యాదవులని ద్వారక ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళండి. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళాక ఈ ద్వారకాని ఎవరు కాపాడలేరు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. అలా చెప్పి కృష్ణుడు తన పవర్స్ వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ద్వారక మొత్తం ఖాళీ చేయించేసరికి అర్జునుడికి 1 వారం పట్టింది. వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఒకరోజు కృష్ణుడు ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింకకి వేసిన బాణం పొరపాటుగా కృష్ణుడి బొటన వేలుకు తగులుతుంది. అతను ఎవరు కాదు, పూర్వజన్మలో వాలి. రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడు చెట్ల మధ్యలో నుండి బాణం వేసి వాలిని చంపేస్తాడు. శ్రీరాముడు విష్ణువు 7వ అవతారం. ఆ జన్మలో చేసిన పనికి 8వ అవతారమైన కృష్ణుడికి వాలి వేటగాడిలా పుట్టి కృష్ణుడి చావుకి కారణమయ్యాడు. కృష్ణుడు చనిపోగానే సముద్రుడు ఒక సునామీలా పొంగి ద్వారకాని మింగేశాడు. అది అర్జునుడు చూశాడు. యాదవులు ఇంకా అక్కడ ఉండడానికి అర్హులు కారు. ద్వారక అనేది ఇక ముందు చరిత్రలో ఒక పేరు గాని జనాల గుండెల్లో ఒక భావంగా మిగిలిపోతుంది అని అర్జునుడు చెప్పాడు. నిజానికి మొత్తం ఇండియాలో ద్వారక ఒక పవిత్ర నగరం. ఈ ప్రపంచంలో భగవంతుడు అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎంత తవ్వితే అంత మొదటికి వస్తాం. అసలు మన ప్రపంచంలో జరిగే కొన్ని దేవుడు తాలూకా మిస్టరీస్ వింటే మనకే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఈ ద్వారక ఒకటి. ద్వారక గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.